మధ్యాహ్నం వేళ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎవరెవరు పడుకోవచ్చు కొద్దిసేపు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గీత అధ్యయన మధ్య స్త్రీ కర్మ భార అధ్వకర్షితా అజీర్ణిన క్షతక్షీణ వృద్ధ బాల స్తత అబలా. గీత అంటే ఎక్కువగా పాటలు పాడేవారు కానీ పఠనం చేసేవారు కానీ, అధ్యయన అంటే ఎక్కువగా చదువుకునేవాళ్ళు, మధ్య అంటేనేమో ఎక్కువగా ఆల్కహాల్ అంటే మద్యం తీసుకునేవాళ్ళు, కర్మ అంటేనేమో పంచకర్మాలు చేయించుకుంటారు కదా, అవి చేయించుకొని అలసిపోయిన వారు, భార అంటేనేమో ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు, అధ్వకర్షిత అంటే ఎక్కువ నడక లేదా ప్రయాణంతో చేసి అలసిపోయిన వాళ్ళు, అజీర్ణిన అంటే ఎక్కువ తిన్నది అరగకపోక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళు, క్షత అంటేనేమో గాయపడిన వారు, క్షీణ అంటేనేమో బలహీనులు, బాల అంటేనేమో చిన్నపిల్లలు, వృద్ధ అంటేనేమో వృద్ధులు, అబల అంటేనేమో శక్తి లేనివారు. తృష్ణ అతిసార శూలార్త శ్వాసినో హిక్కిన కృషాః పతిత అభిహతోన్మత క్లాంత యాన ప్రజాగరై. తృష్ణ అంటే అధిక దాహంతో బాధపడేవారు, అతిసార అంటే ఎక్కువ మోషన్స్ అంటే విరేచనాలు అయ్యేవాళ్ళు, శూలార్త అంటే తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నవారు, శ్వాసిను అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, హిక్కిన అంటే ఎక్కువగా ఎక్కిళ్లతో బాధపడుతుండేవారు, కృష అంటే చాలా సన్నగా లేదా బలహీనంగా ఉన్నవారు, పతిత అంటే కింద పడినవారు, అభిహత అంటేనేమో గాయపడినవారు, ఉన్మత్త అంటేనేమో మానసిక అస్థిరత్వం ఉన్నవారు, క్లాంత అంటే తీవ్రమైన అలసటతో ఉన్నవారు, యాన అంటేనేమో ఎక్కువగా ప్రయాణం చేసి వచ్చినవారు, ప్రజాగరై అంటే నిద్రలేమితో బాధపడుతున్నవారు, క్రోధ శోక భయ క్లాంత దివా స్వప్నోచితాశ్చయే సర్వయేతే దివా స్వప్నం సెవెరాన్ సర్వకాలికం. క్రోధ అంటే తీవ్రమైన కోపం అనుభవిస్తున్నవారు, శోక అంటే దుఃఖంతో బాధపడుతున్నవారు, భయ అంటే భయంతో మానసికంగా అలసిపోయినవారు, క్లాంత అంటే తీవ్రమైన అలసట ఉన్నవారు, దివా స్వప్నోచితాశ్చయే సర్వయేతే దివా స్వప్నం సెవెరాన్ సర్వకాలికం. ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్నాం కదా గీత అధ్యయనం, అక్కడ నుంచి స్టార్ట్ చేసి క్రోధ శోక భయ క్లాంత అని ఎండింగ్ వరకు, ఇవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే ఉన్నారో ఆ కండిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు డే టైంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి అని ఆయుర్వేదంలో చెప్పారు. అలా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ధాతు సామ్యం తథా హ్యేషం బలం చాప్యుపజాయతే శ్లేష్మ పుష్ణాతి చాంగాని ధైర్యం భవతి చాయుషః. చెప్పిన వాళ్ళు మధ్యాహ్నం టైంలో పడుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ధాతు సామ్యం తథా హ్యేషం అంటే శరీరంలోని సప్తధాతువులు సమతుల్యంగా ఉంటాయి, బలం చాప్యుపజాయతే అంటే శరీర బలం పెరుగుతుంది, శ్లేష్మ పుష్ణాతి చాంగాని అంటే నిద్ర వల్ల శ్లేష్మ అంటే కఫదోషం అనేది సరిగ్గా పోషించబడుతుంది, దీంతో శరీర అవయవాలు పుష్టిగా ఉంటాయి, ధైర్యం భవతి చ ఆయుషః అంటే శరీరానికి మరియు మనసుకి స్థిరత్వాన్ని దృఢత్వాన్ని కలిగిస్తుంది నిద్ర వల్ల. సో ఆఫ్టర్నూన్ టైంలో ఎవరు పడుకోవాలి అని మీకు తెలిసింది కదా, మీలో ఎవరైనా ఉంటే ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిసేపు పడుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.